దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి మన మధ్యలో ఎస్తేర్ ఉంది. ఎస్తేర్ తకిలపాడు గ్రామం, గుంటూరు. అయితే ఎస్తేర్ పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటి అంటే, ఈ అభిషేకం కుడికిలోనికి ఆ బిడ్డ వచ్చింది. తకిలపాడు చర్చిలో వస్తుంది. కానీ నేను ఒకసారి చెప్పాను, అమ్మా నువ్వు అభిషేకంలోనికి రా, ఉపవాస స్వస్థత కుడికి అది, నీ పట్ల దేవుడు గర్భం తెరుస్తాడు అని చెప్పినప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అప్పటికి 2వ సంవత్సరం వచ్చిందంట. మరి అప్పుడు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. అభిషేకం కుడికిలో బిడ్డ పేరు పెట్టి దేవుడు పిలిచాడు. ఎస్తేర్, నీ గర్భాన్ని నేను తెరవబోతూ ఉన్నాను, నీ పట్ల నేను అద్భుతం చేయబోతున్నానని. అవునా, దేవుడు పిలిచాడా? నేను ఇక్కడికి ఫిబ్రవరి 8, 2025 ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నేను అమ్మ నన్ను పేరు పెట్టి పిలిచారు. ఏసయ్య ఆరాధన పాటలో ఏసయ్య నన్ను ఎప్పుడు పిలుస్తావు అనుకుంటూనే ఏడ్చుకుంటున్నా. నాకు తెలియకుండా నేనే ఏడ్చుకుంటున్నా. అమ్మ పిలిచారు. అప్పటికే అభిషేకంతో నింపబడి ఆ రోజు 8వ తేదీ నేను ఇక్కడికి వచ్చి 13వ తేదీ నేను మామూలుగా మెడిసిన్ వాడదాము అనుకొని హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆమె స్కాన్ తీయగానే అమ్మని కన్ఫామ్ అయ్యేలా ఉంది అంది. సరే టెస్ట్కి రాస్తున్నానులే అంది. టెస్ట్ రాసింది, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. వెంటనే యేసయ్యా నీకు స్తోత్రంలయ్యా అనుకున్నా. అక్కడ ఆమె డాక్టర్ కూడా ఎంత నవ్వింది అనుకున్నా. నీ బెడ్ మీద యేసయ్యా నీకు స్తోత్రములు అనగానే ఆమె ఎంత నవ్వుకుందో. అలాగే మళ్ళీ నేను ఫోన్ చేసి అమ్మకు చెప్పాను. ఆ రోజు నైటే అమ్మ నేను కన్సీవ్ అయ్యాను అని చెప్పి ఫోన్ చేసి చెప్పగానే మళ్ళీ ఆ రోజే వచ్చి, ఆ రోజు గురువారం అక్కడ ప్రేయర్ పెడతారు తక్కిలపాడులో, అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వచ్చాం మళ్ళీ. కానీ కన్సీవ్ అయిన తర్వాత చాలా ఈ అమ్మాయితో నాకు బీపీ పెరుగుతో ఎక్కువ 160 ఎప్పుడు వెళ్ళినా కానీ 160నే ఉంటుంది. అందుకని అమ్మాయికి గర్భపాతం వచ్చేలా ఉంది అని చెప్పారు. చాలా భయపెట్టారు డాక్టర్స్ కూడా. కానీ దేవుడికి నేను చెప్పుకుంటానే ఉన్నాను. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి పాస్టర్ గారు వాళ్ళకి చెప్తానే ఉన్నాను. ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య నువ్వే తోడు నాకని, నీదేనయ్యా నాకు శక్తి అనుకుంటానే ఉండేదాన్ని. పడుకొని కూడా అలానే అనుకునేదాన్ని. ప్రేయర్ 3 పూటలు చేసుకునేదాన్ని. కానీ మేము ఎంతైతే బాధపడ్డామో కానీ అంత సంతోషంగా ఉన్నాను నేను నా కుటుంబం కూడా అలానే ఉన్నాము. కాన్పప్పుడు కూడా కొద్దిసేపులో నాకు సర్జరీ చేస్తారు అనగా కూడా 160 ఉంది బీపీ. ఏంది 160 ఉందంటే, అమ్మ నువ్వు కొన్ని వాటర్ తీసుకొని ట్యాబ్లెట్ వేసుకో మళ్ళీ చేస్తాము అన్నారు. సరేలే అని చెప్పి అలా ఉన్న మళ్ళీ ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకొని ఇంక నువ్వేనయ్యా నాకు ధైర్యం, నేను నా బిడ్డని మంచిగా క్షేమంగా ఉండాలి, నీ సన్నిధిలో నేను చెప్పుకోవాలి, నీకు చూపించుకోవాలి నా బిడ్డని అని నేను అనుకున్నాను. మా కుటుంబంలో ఎంత గొప్ప కార్యం జరిగిందే అనుకున్నాను నేను చిన్న బిడ్డను చూసినాక. అమ్మాయికి థైరాయిడ్ ఉంది, మా అబ్బాయికి షుగర్ వచ్చింది. కానీ మేమండి ఇప్పుడు అమ్మాయికి థైరాయిడ్ ఉందంట, వాళ్ళ హస్బెండ్కి షుగర్ వచ్చింది. నేనైతే అయ్యా చిన్న వయసులో నా కొడుకు షుగర్ వచ్చింది, మరి పెళ్ళైనా అమ్మాయి షుగర్ వచ్చి థైరాయిడ్ వచ్చింది. కానీ నా బిడ్డల పరిస్థితి ఏందని చెప్పాలని మేము ఎంతగానో మేము ఏడుస్తున్నాము. మేము ఈ చర్చి ఇక్కడ మేము వస్తానే ఉన్నాము. కానీ మేము ఎంత ఏడుస్తున్నామో ఆ రోజు అమ్మంది, నువ్వు అక్కడికి రా వేస్తేరి, నువ్వు పిల్లల్ని నువ్వు తీసుకొని రా వేస్తున్నా అక్క నువ్వు అక్కడ తీసుకురేక రాని అవసరం లేదు, నీకు ఈ నెలలో నీకు వాళ్ళకి కన్ఫామ్ అయిద్ది. కానీ ఈ పిల్లని అత్తమ్మ వెళ్దాం అంది. కానీ నేను అక్కడికి వచ్చాను కదా, కానీ నా కొడుకులో వచ్చింది, పిల్లగలో వచ్చింది. నేను ఈ చర్చి కొన్నా కానీ నా కుటుంబంలో చాలా కార్యాలు చేశాడు. నువ్వు వెళ్ళిపో అమ్మాయి నేను రానులేనన్నా. అన్నాక
బిందు అని వస్తుంటే బిందు అంటే బడి పిల్లలు పంపించేసే నేను పంపించినాక ఇక అదే నెలలో తెలిసినాక దేవుడు కన్ఫామ్ చేయగల మేము అమ్మకు ఫోన్ చేసి చెప్పాము ఇది నీ పాప పుట్టింది మాకు. కానీ మేము ఎంత ఏడుస్తున్నామో మేము అంత సంతోషంగానే మేము ఉన్నాము. అది మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి అక్క మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా సమస్యలతో తక్కిలపాడులో నాకు పరిచయం అయింది. చర్చిలో చాలా సమస్యలు. మరి ఆ సమస్యలు ఏంటి అంటే బిడ్డకు కొడుక్కి వివాహం అవ్వాలి, అది కూడా సమస్య. నీకు అప్పుడు కొడుక్కి వివాహం అవ్వాలి, తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టవా, ఇల్లు కట్టింది, కొడుక్కి పెళ్లి చేసింది అభిషేకంలోకి వచ్చాక. తర్వాత గర్భఫల విషయంలో మరి ఏమో జాబ్ చేస్తూ లేట్ చేస్తుందో మొత్తానికి ఏదేమైనా ఇంకా 2 సంవత్సరాలు అయినా కానీ గర్భం రాలా. ఈ లోపల వాళ్ళ హస్బెండ్కి షుగర్ వచ్చేసింది. షుగర్ వచ్చిందమ్మా అంటున్నారు. ఏం కాదు, దేవుడు కార్యం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను. నాకు థైరాయిడ్ అంటదే. థైరాయిడ్ అయినా అది ఏదైనా నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే దేవుడికి సమస్తము సాధ్యమే, అద్భుతం చేస్తాడురా, నువ్వు అభిషేకం కొడికి రమ్మన్నప్పుడు మరి ఆ బిడ్డ వచ్చింది. చక్కటి మరి గర్భఫలాన్ని దేవుడిచ్చాడు. ఆ కాన్పు టైంలో బీపీ కొరకు ఎన్నిసార్లు ఫోన్ చేసేది నాకు. అమ్మా నాకు బీపీ హై బీపీ వచ్చేస్తుందమ్మా, మరి టెన్షన్గా ఉందమ్మా అని బిడ్డ చాలాసార్లు ఇస్తారు. నేను అదే చెప్పుదాను, ఎనీ టైం నువ్వు ప్రార్థన చేసుకో, ప్రార్థన మరవద్దు, ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేసి నువ్వు కూడా ప్రార్థన చేసుకోమ్మా, కానీ అంతవరకు కూడా నువ్వు ప్రార్థన చేసుకో అని మరి ప్రార్థనలు చేసాం. మరి బిడ్డని, తల్లిని బిడ్డను కూడా ఇవాళ మరి క్షేమంగా ఇదిగో మరి సాక్షిగా చిన్న బిడ్డను నిలబెట్టాడు. మరి ఎంతగానో మరి ఈ అభిషేకంలోనే పిలిచింది దేవుడు. అవునా, ఈ కూడికలోనేగా, ఇక్కడే గుంటూరులో కాదు, ఇక్కడ కూడికలోనే దేవుడు పిలిచాడు. అద్భుత కార్యం దేవుడు జరిగించారు. మరి దేవుడు చేసిన ఈ అద్భుత కార్యమును బట్టి అవునా గర్భఫలం ఇస్తాడే కూడా ఇస్తాడు. విశ్వాసం ఉంచాలి. ఆ బిడ్డ వచ్చేసింది. వాళ్ళ అత్తయ్య నేను రాలేనులే, నా కొడుక్కి షుగర్ వచ్చింది, నేను రాను అందంట. అయినా ఆ పిల్ల బిందక్కని మన చర్చికి వచ్చేది. ఆ అమ్మాయితో పాటు అక్క నేను కూడా వస్తాను అక్క, నన్ను తీసుకెళ్ళక్క, నాకు తెలీదు అని అంటే ఆ పిల్ల తీసుకుని వచ్చింది. అద్భుత రీతిగా దేవుడు కూడా ఆ రోజు ఆమెకున్న విశ్వాసమును బట్టి దేవుడు పిలిచాడు. పిలవగానే వెంటనే అనాయింట్ అయింది, ఆ అభిషేకంతో తాకబడింది. తాకబడ్డవా, అద్భుతం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుత కార్యమును బట్టి మరి దేవునికి గొప్ప ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. ఈ సాక్ష్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి.